వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తెలంగాణలో జెండర్ రిసోర్స్ సెంటర్స్ అనే వ్యవస్థ ఒకటి ఏర్పడింది. ఒకప్పుడు వేరే రూపంలో ఉన్నా కూడా ఇప్పుడు కొత్తగా జీఆర్సీ అని కొత్తగా పేరు మార్చుకుని మళ్ళీ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎందుకంటే మహిళలు వేధింపులకు గురవుతున్న బాధిత మహిళలకు మానసికంగాను ఆర్థికంగా న్యాయపరంగా అన్ని రకాలుగాను వారికి మద్దతుగా నిలబడేందుకు, వారిని సమస్యల్లో నుంచి బయటపడేసేందుకే ఈ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించి ముఖ్యంగా గ్రామీణ మహిళా వికాస్ లేదా సెర్ప్ ఇటువంటి సంస్థలు వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని సహాయ సహకారాలు అందిస్తోంది. మనకిప్పుడు సెర్ప్ తరపున ఈ జీఆర్సీకి సలహాదారుగా ఉన్నటువంటి పరుచూరు జమున గారు మనకు ఇప్పుడు గెస్ట్గా వచ్చారు. జమున గారు దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ మనకు అందిస్తారు. నమస్తే జమున గారు. ఏమిటి జీఆర్సీకి సంబంధించి అసలు మీరేం చెప్పదలుచుకున్నారు? అవి జీఆర్సీలు ఎలా పనిచేస్తాయి, మహిళలకు ఏ రకంగా తోడ్పాటును అందిస్తాయి? మనకి మహిళలపై రోజు రోజుకి హింస పెరిగిపోతా ఉంది. ఓకే. అది ఇంటి లోపల ఉంది, ఇంటి బయట కూడా ఉంది. ఓకే. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు అందరికీ ఒకే రకమైన న్యాయం అందుతుందా, పరిస్థితి ఎలా ఉంది అని మనం కనుక చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొంచెం కింది స్థాయిలో దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఈ న్యాయాన్ని అందిపుచ్చుకోవడంలో ఫెయిల్ అయ్యారు. అంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారా, వాళ్ళకి అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందా? మనం ఏమనాలి? పేద మహిళలకి అందించడము ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి అని చెప్పేసి మనం అంటున్నాం. సో నేను అందులో భాగంగానే గతంలో అంటే యునైటెడ్ ఏపీలో ఈ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అంటే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ తరఫున మనం కుటుంబ ఉచిత సలహా కేంద్రాలు అని పెట్టామన్నమాట. అందులో ఈ కేవలం వీళ్ళ కోసమే అని మనం పెట్టాము. అవి చాలా బాగా రన్ అయ్యాయి. అవి వాళ్లే నడుపుకున్నారు, ఆ మహిళలే నడుపుకున్నారు. సో అదే దీన్ని మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకుని దేశవ్యాప్తంగా మన సహాయంతోనే, అంటే ఈ ఉమ్మడి రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల సహాయంతోనే దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. అవి కూడా ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు అందులో భాగంగా ఈ కుటుంబ ఉచిత సలహా కేంద్రాలు అనే ఇది స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని దాన్ని కొంచెం మార్పు చేసి జిఆర్సి సెంటర్స్, జెండర్ రిసోర్స్ సెంటర్స్ అని పేరు పెట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అయితే చాలామంది ఏమంటారు అంటే మహిళలకి న్యాయం చేయడానికి మనకి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఉమెన్స్ కమిషన్ ఉంది, ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంది, మానవ హక్కుల కమిషన్ ఉంది, తర్వాత షీటింగ్స్ ఉన్నాయి, మన దగ్గర అయితే సఖీ కేంద్రాలు ఉన్నాయి, భరోసా సెంటర్లు ఉన్నాయి, పిల్లల సంక్షేమ కమిటీలు ఉన్నాయి. ఇన్ని వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా జీఆర్సీ అవసరం ఏమిటి అనేది పెద్ద ప్రశ్న. అయితే మనం ముందుగా అనుకున్నట్టు అది ప్రాథమికంగా ఏంటంటే ఇన్ని వ్యవస్థలు కూడా మనం విశ్లేషించి నిర్మోహమాటంగా న్యాయంగా ఆలోచన చేసి చూస్తే ఇవన్నీ కూడా సగభాగానికే పనిచేస్తున్నాయి. అంటే స్త్రీలు అందరూ ఒకేలాగా లేరు. స్త్రీల్లో కూడా వర్గ తేడాలు ఉన్నాయి. ధనిక వర్గం ఉంది, పేద వర్గం ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు తక్కువగా ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ తేడాలన్నీ మనం గమనించి చూసినట్లయితే కనుక ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చదువు పరంగా కానీ, కులపరంగా కానీ, మరి పేద ధనిక తారతమ్యాల్లో దారిద్ర్య దిగువన ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ మహిళలు ఎవరికి న్యాయ వ్యవస్థలు అందుబాటులోకి రావట్లేదు. ఎందుకంటే ఈ సంస్థలు వ్యవస్థలు అన్నీ కూడా ఒక దరఖాస్తు ఫారాన్ని పుచ్చుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తేనే న్యాయాన్ని అందించడానికి సంసిద్ధం అవుతాయి. అంతేకాని ఎవ్వరు కూడా నీకేం బాధ ఉందమ్మా అని గ్రామంలోకి వెళ్ళి ఇంటికి వెళ్ళి అడిగే మనిషి ఉండరు. సో ఈ ప్రస్తుత పరిస్థితి ఇది. ఆ పరిస్థితిలో మరి ఈ మహిళల్లో సగభాగం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఆ సగభాగానికి అందట్లేదు అనేది మనం అనుకోవాలి.
ఓకే. సో అలా అనుకున్నప్పుడు ఈ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ చివరి స్టెప్ ఓకే. దాన్ని కూడా పూర్తి చేసినప్పుడే సంపూర్ణ న్యాయం సంపూర్ణంగా అందరి మహిళలకి అందుతుంది అనేది. సో అది లక్ష్యం. ఓకే. ఇప్పుడు జిఆర్సీలు అసలు ఎలా పనిచేస్తాయి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? జిఆర్సీలు ఎలా పనిచేస్తాయంటే గ్రామంలో మనకి ఈ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ తరఫున ఏర్పాటు చేసినటువంటి స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఓకే. అవును. అవి అందులో 47 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. అవును. అంటే వాళ్ళందరూ కూడా 10 మంది 10 నుంచి 15 మంది ఒక సంఘంలో ఉంటుంటారు. అవును. సో ఆ 10-15 మంది సంఘం ఏదైతే ఉందో ఆ చిన్న సంఘం, ప్రతి చిన్న సంఘంలో మనము ఒక జెండర్ పాయింట్ పర్సన్ అనే వ్యక్తిని ఎంపిక చేస్తున్నాం. ఓకే. ఆ వ్యక్తి ఏం చేస్తారు అంటే ఒక రకమైన జెండర్ ఎంక్వైరీ చేస్తారు. అక్కడ జెండర్ ఎంక్వైరీ అంటే ఎవరికైనా ఇందులో బాధలు ఉన్నాయా, అంటే కుటుంబ హింసకు సంబంధించి కానీ లేదా ఆడపిల్లలకి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఇలాంటి హింసకు సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా కనుక్కుంటారు. అదే సందర్భంలో మద్యపానము లేదా మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు, బాల కార్మికుల వ్యవస్థ, ఇలాంటి దురాచారాలుగా పేరుకుపోయినటువంటి పెద్ద సమస్యలను కూడా ఏమన్నా అక్కడ పనిచేస్తున్నాయా, ఎవరిళ్లలో ఉన్నా అది ఎఫెక్ట్ చేస్తూ ఉందా అనే విషయాన్ని కూడా వాళ్ళు గమనిస్తారు, అడుగుతారు. ప్రశ్నల ద్వారా అడిగి సమస్యలను తెలుసుకుంటారు. ఒక మనిషి తన చుట్టూ ఉన్న తనతోటి ఇంకొక 9 మంది విషయాలు తెలుసుకోవడం అనేది చాలా సులభం. అది కేవలం సంస్థలో కూర్చుని ఆ సంఘంలో కూర్చుని ప్రశ్నల ద్వారానే కాదు, జనరల్గా కూడా మనకి అర్థమవుతుంది. ఎక్కడైతే మద్యపానం ఎక్కువగా అక్కడే ఉంది. మద్యపానం ఎక్కువగా ఉన్న దగ్గర ఈ గృహహింస అనేది కూడా ఎక్కువగా ఉంది. మనకి NFHS స్టడీస్ కూడా రీసెంట్గా 6th స్టడీ వచ్చింది. ఆ స్టడీ ప్రకారం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ట్రెండ్ ఎలా ఉందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు గృహహింస ఎక్కువైపోయింది. మళ్ళీ డౌరీ ఆ మధ్య తగ్గింది, కానీ ఈ డౌరీ సమస్య అంటే వరకట్నం సమస్య అనేది కింది వర్గాల్లో, కింది మధ్యతరగతి మహిళల్లో బాగా బాధపడుతున్నారు. మళ్ళీ కింది వర్గాల్లోకి ఇది బాగా ప్రవేశిస్తుంది. సో కాబట్టి అలాంటి సమస్యలు. తర్వాత ఇంకా ఏముంటాయంటే మనం ఏ కేసు అన్నా తీసుకోండి, మీరు పోలీస్ స్టేషన్లోకి వెళ్తే అక్రమ సంబంధం కారణం అంటాడు. అది హత్య కానివ్వండి, చాలా తీవ్రమైన సమస్యలన్నిటికీ హత్యలు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, ఏమైనా కానీ అక్రమ సంబంధాలు కారణం అంటారు. సో అలాంటి దాన్ని మనం ఇల్లీగల్ ఇది అని అంటున్నాము, కానీ చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, పెరిగిన వయసున్న మహిళలు కూడా అలాంటి రిలేషన్స్లోకి తప్పనిసరి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఎందుకు వెళ్ళిపోతారు అంటే ఎవరో మగవాళ్ళ మీద ఏదో నిజంగా ప్రేమ కలిగి అలా కాదు. వాళ్ళు ఒక గృహహింసకి గురయ్యి ఒక ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి పరిష్కారం దొరకదు. ఈ వ్యవస్థలు ఏవి కూడా పరిష్కారం ఇవ్వలేవు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారు, వాటిని సహించి ఆ ఇంటిని వదిలేసి పారిపోవడం, వెళ్ళిపోవడం అనేది పరిష్కారంగా తీసుకుంటూ ఉంటారు. అలా వెళ్ళిపోయేటప్పుడు ఇంకొక మాట ఏముంటుందంటే బయటకు వెళ్తే మళ్ళీ బాగా సెక్షువల్ అసాల్ట్స్ ఆన్ ఉమెన్ అనేది బయట కూడా ఎక్కువగా ఉన్నాయి. సో అలాంటి సందర్భాల్లో ఇప్పుడు వీడిని వదిలేసాను బయట అందరూ మీద పడిపోతారేమో అనే ఒక భయం గూడు కట్టుకుని ఉంటుంది ఆడపిల్లకి. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో పిచ్చిదో ఏచిదో ఒక రిలేషన్ అనేది ఏర్పాటు చేసుకుని దాన్ని ఒక మార్గంగా ఎంచుకుని బయటకు వెళ్తూ ఉంటారు. సో ఆ బయటికి వెళ్ళిన తర్వాత అది బాగుంటేనేమో సరే కంటిన్యూ అవుతారు అనుకుంటాను. అది బాగాని దగ్గర మనకి మళ్ళీ తిరిగి ఇలాంటివన్నీ కూడా క్రైమ్ రేట్ పెరుగుతుంది. క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంటుంది. మనం తెల్లారులేస్తే అక్రమ అని మాట్లాడతాము, బట్ ఈ సక్రమ సంబంధాల విషయాల్లో మనం అందరం కూడా ఫెయిల్ అయిపోయి వాళ్ళని ఫెయిల్ చేసి వాళ్ళకి ఆ సక్రమ సంబంధంలో సక్రమంగా కొనసాగేటువంటి అవకాశాన్ని అందుబాటులోకి తేలేక మనం ఇలా మాట్లాడుతుంటామేమో అని అనుకుంటుంటాను నేను. ఇప్పుడు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా ప్రకారము తెలంగాణలో మహిళల మీద అత్యాచారాలు కావచ్చు, బాధితులు ఏ రకంగా అయినా కానీ మహిళల మీద నేరాలు 38% నమోదైనట్టు రికార్డులు చెప్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోకి తెలంగాణనే అత్యధికం అని చెప్పి డేటా రిపోర్టు ద్వారా తెలుస్తోంది. ఎందుకు ఇంత తెలంగాణలోనే ఇంత ఎక్కువ జరుగుతున్నాయి? తెలంగాణలోనే ఇంత ఎక్కువగా జరుగుతుంది అంటే తెలంగాణలో పేదలు ఎక్కువ ఉన్నారు.
అది ఒక పేదరికం అన్ని చోట్ల అన్ని అన్ని రాష్ట్రాల్లో చోట్ల ఉన్నారు కదా. ఉంది, కానీ ఇక్కడ పేదరికానికి ఇంకొక మెట్టు ఎక్కువగా కనపడతాం. ఎలాగా? ఎందుకంటే ఇది తరతరాలుగా ఉన్న పేదరికం ఇక్కడ. మనకి స్వతంత్రం వచ్చిన సందర్భంలో వెంటనే మనమేమి మామూలు ఫోల్డ్లోకి వెళ్ళిపోలేదు. అవును. కానీ ఇక్కడ ఏమైంది, వేరే తరహా నిజాం పాలనలో ఉన్నాము. అవును. ఆ నిజాం పాలనలోంచి బయటపడడానికి మళ్ళీ ఆ తర్వాత ఒక నార్మల్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మనకి చాలా కాలం పట్టింది. అంటే ఒక ఫ్యూడల్ వ్యవస్థ చాలా బలంగా ఇక్కడ ఉండింది. ఆ బలమైన ఫ్యూడల్ వ్యవస్థ మనకి ఏం చేసింది, నాకు తెలిసి 90ల వరకు 96, 98లో కూడా చూశాను నేను. మనం కూలికి వెళ్తే మనకి పూర్తిగా కూలీ డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, వారానికి ఒకసారి ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బుల్లో ఒక రూపాయో 2 రూపాయలు కళ్ళు సీసా ఇచ్చేవాళ్ళు. అంటే మీరు తాగింది అని ఆసామే కూలి బదులు సరఫరా చేసేవాడు. అలాంటి సిస్టమ్ మీకు ఇంకెక్కడ కనపడుతుంది? అంటే మన్ని అట్లా ఉంచేశారు, అలా ఉంచేశారు. ఫ్యూడల్ వ్యవస్థ బలంగా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉంది అంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా చాలా ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి కదా. ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి చోట ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ లోను, బీహార్ లోను అక్కడ కూడా మరి ఈ రేట్ ఎక్కువే కనపడుతుంది మీకు చూస్తే. మనకి మిగతా ఇప్పుడు మనం 3వ రాష్ట్రం అంటాం, అంటే స్త్రీల మీద అత్యాచారాలు కానీ లేదా ఏదైనా కానీ నేరాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తీసుకుంటే మనది 3వ రాష్ట్రం హర్యానా, తర్వాత ఢిల్లీ ఎక్కువగా ఉందంట. తర్వాత మనం 3లో ఉన్నాం. సో అదొకటి మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. నార్త్లో కూడా ఇది చాలా ఎక్కువ ఉంటుంది. మన దగ్గర ఏంటి అంటే ఇన్నేళ్ల పాటు, ఈ గత 25 ఏళ్ల పాటు ఈ స్వయం సహాయక సంఘాలు పనిచేయడము ఆడవాళ్ళకి కూడా, పేద ఆడవాళ్ళకి కూడా ఒక వాయిస్ని క్రియేట్ చేశాయి. ఆ వాయిస్ క్రియేట్ అవ్వడం వలన ఇప్పుడు బయటకు వచ్చి మనం చెప్తున్నాం కాబట్టి మనకి కొంచెం కనపడుతుంది. కానీ మిగతా చోట్ల ఫ్యూడల్ ప్రాంతాల్లో అసలు బయటకు వచ్చి మాట్లాడట్లేదుగా. NFHS దాంట్లో ఏం చెప్తున్నారు, దేశవ్యాప్తంగా 71% మంది బయటకు వచ్చి మాట్లాడట్లేదు అని చెప్తున్నారు. బాధితుల్లో 71% అసలు మాట్లాడట్లేదు అంటున్నారు. కాబట్టి దాన్ని బట్టి మనకి అర్థమయ్యేది అక్కడ కూడా ఉంది, కానీ మాట్లాడేటంత అవకాశం కూడా ఇంకా రాలేదు. అంటే అంత అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయారు వాళ్ళు, ఇంకా ఆ ప్రిలిమినరీ స్టేజ్లోనే ఉన్నారు. మహిళలకు సంబంధించిన వ్యవహారాలు, తర్వాత సమస్యలు పరిష్కారం కానీ లేకపోతే వాటిని చూడటం అనే విషయం కానీ, విశ్లేషణ చూడటం అనే దాంట్లో కానీ వచ్చినప్పుడు అది అక్కడ కష్టంగానే ఉంది. మనకి కనపడేవి ఏం కనపడతాయి అంటే బాగా సెన్సేషనల్గా ఉన్న ఇష్యూస్ అన్నీ మళ్ళీ అక్కడి నుంచే వస్తాయి. పెద్ద పెద్ద నిర్భయ తీసుకోండి, అంతకుముందు మధుర తీసుకోండి, అంతకుముందు మరి విశాఖ కావచ్చు, కుల పరమైనటువంటి దీంతో వ్యవహారాలు కావచ్చు, అన్నీ కూడా అక్కడి నుంచే బయటపడినాయి. అంటే ఇంకా అది భరించలేని స్థితికి వెళ్ళి చాలామంది కమ్యూనిటీ అంతా కూడా దానికి ఎఫెక్ట్ అయిపోయి అంత అయితే. కానీ పరువు హత్యలకి చాలా ఫేమస్ నార్త్ ఇండియానే. సో అటువంటివన్నీ కూడా అక్కడే చాలా అతిగా ఉన్నాయి. మన దగ్గరే ఇప్పుడు ఎక్కువ కనపడటానికి కారణం మనం వాయిస్ బయటకు వచ్చింది, నాకు అన్యాయం జరుగుతోంది అని చెప్పుకోగలిగిన స్థితికి మహిళ చేరింది. కాబట్టి మన లెక్క కొంచెం ఒక్కొక్క చోట పెద్దగా కనపడచ్చు. ఇప్పుడు ఈ జిఆర్సీలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ రకమైన మద్దతు ఇస్తున్నాయి? యాక్చువల్లీ జిఆర్సీలకి వాళ్ళు కేంద్రం ఇచ్చేది నామినల్ అండి, ఒక 5 లక్షలు మాత్రం ఇస్తుంది, అది 3 ఏళ్లకి. కానీ జిఆర్సీ ఒకటి రన్ కావాలి అంటే 1 సంవత్సరం రన్ కావడానికే ఒక సింపుల్ వేలో ఒక 6 లక్షలు ఖర్చు అవుతుంది ఏడాదికి. అంటే మహిళలందరూ వాళ్ళు స్వయం సహాయ సంఘాల్లోని మహిళలు వాళ్ళంతటా వాళ్ళు మేము ఇవి రన్ చేసుకుంటాము, మాకు కావాల్సిందే ఇవి అని తీర్మానాలు చేసుకుని మీరు ఎంత ఇస్తే అంత ఇవ్వండి, దానికి తోడు మేము కూడా ఇస్తాం, మేము కూడా కాంట్రిబ్యూషన్ చేస్తాం, నెలకు ఒక 10 రూపాయలు అందరం కాంట్రిబ్యూషన్ చేస్తామని వాళ్ళు తీర్మానాలు చేసుకున్నారు. సో అలా కాంట్రిబ్యూషన్స్ చేస్తున్నారు. సో ఆ కాంట్రిబ్యూషన్స్ ప్లస్ ఇవి కూడా తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ నామినల్ అమౌంట్ కూడా తీసుకుని దే స్టార్టెడ్ అనమాట, వాళ్ళు అది మొదలు పెట్టారు. అంటే ఇప్పుడు మహిళా సంఘాలే ప్రాథమికంగా డబ్బులు వేసుకుంటాయి తలా కొంత. అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఆ బాధితులకి అవసరమైన సహాయాన్ని మాత్రం వివిధ శాఖల ద్వారా ఒక సమన్వయ సంఘాన్ని మండల సోషల్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ జిఆర్సీలు నడుస్తాయి. మండలంలో ఒక
జెండర్ వేదిక కూడా ఉంటుంది. ఆ మండల జెండర్ వేదికలో వివిధ శాఖల అధికారులు కూడా ఉంటారు. అలాగే గ్రామంలో జెండర్ వేదిక ఉంటుంది. గ్రామ జెండర్ వేదికకి గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు ప్లస్ సర్పంచ్ గారు కూడా వస్తారు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయి నుంచి వాళ్ళ శాఖల నుంచి అందించే సహాయాన్ని అంతటిని అందిస్తాయి. ఉదాహరణకి చదువు కావాలి పిల్లలకి, వెంటనే దాన్ని ఎవరో ఒకళ్ళు పని కట్టుకుని ఆ విద్యాశాఖ అధికారి ఆ పిల్లలకి, బాధితుల పిల్లలకి వెంటనే ఒక స్కూలు లేకపోతే ఒక హాస్టల్ అలాంటివన్నీ ఏర్పాటు చేస్తారు. ఒక బాల్య వివాహం సమస్య తీసుకున్నారనుకోండి, దాన్ని హైలైట్ చేయడం, ఆ సమస్యని ఆపు చేయడం వరకే వీళ్ళ పని, వీళ్ళు చేస్తారు. కానీ మహిళా సంఘాలు జిఆర్సీలోంచి. కానీ ఆమెకు అవసరమైన సహాయం వెంటనే ఆ పిల్లని తీసుకెళ్ళి ఒక స్కూల్లో పెట్టాలి, లేదా ఒక హాస్టల్లో పెట్టాలి, లేదా ఒక నైపుణ్యాలు నేర్పించేటువంటి ఒక శిక్షణా సంస్థల్లో అటాచ్ చేయాలి. అవన్నీ కూడా ఆ విభాగమే చేస్తుంది. కానీ జిఆర్సీ ఏం చేస్తుంది అంటే, జిఆర్సీలో ఉన్న సభ్యురాలు అదంతా జరిగేంత వరకు వెనకాల ఉంటుంది. అంతే, వెనకాల ఉండి ఇది చేయాలి అని వాళ్ళ వెంట పడడం, ఫాలో అప్ సర్వీస్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే ఇప్పుడు ఆ ఫాలో అప్ సర్వీస్ ఉంటే ఫర్దర్గా అది నేరం ఏదైతే ఉంటుందో అది తీవ్రం అవ్వదు, లేదా అది పెరగదు, ఎక్స్పాండ్ కాదు. అది కూడా ఉంది మనకి. ఇప్పుడు మనం చూసాము ఈ మధ్యకాలంలో ఏదో పాక్సో కేసు కింద ఒకటి చేశారు. దాంట్లో అతనుకి బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చిన వెంటనే అతను బయటకు వచ్చి మరి ఆ అమ్మాయి తల్లిదండ్రులని, తన భార్యని, 6 మందిని చంపేశారు. అది ఎందుకు దారుణమే. ఫాలో అప్ సర్వీస్ ఉన్నప్పుడు ఆ కేసుని వెంటనే ఇదిగో మేము విడుదల చేశాము అని ఫాలో అప్ సర్వీస్కి జిఆర్సీకి పంపించారనుకోండి, జిఆర్సీ సభ్యులు ఎక్కడి దాకా ఉన్నారు? గ్రామంలో ఉన్న చిన్న సంఘంలో ఒక 10 మందికి కలిపిన ఒక కుటుంబంలో ఒక సభ్యురాలు కూడా ఉంది కదా. సో ఇంత సిస్టంలో ఎక్కడి నుంచి అయినా కానీ వాళ్ళు ఫాలో అప్ చేస్తారు. ఇంట్లో ఫాలో అప్ చేస్తుంది చిన్న సంఘంలో ఉన్నామే, ఊర్లో ఫాలో అప్ చేస్తుంది, మండలంలోకి వస్తే జిఆర్సీ ఫాలో అప్ చేస్తుంది. ఆ ఫాలో అప్ చేయడం వలన అది జరిగి ఉండేది కాదు. ఒక ఫాలో అప్ చేయడం అంటే కాపలా లాంటి కాపలా కాస్తారు. అది ఊరినే అయిపోయింది, నీకు మళ్ళీ వచ్చావా, నీకేం కావాలి అని అట్లా రాసుకునే వ్యవహారాలు అలాంటివి కాదు. ఫాలో అప్ అంటే నిజంగా మన అక్కలు, చెల్లెళ్ళు, మన ఇంటి లోపల మన తల్లిదండ్రులు, మనం ఒక బాధలో ఉన్నప్పుడు మనకి వెనకాల ఎట్లా నిలబడి ఉంటారో ప్రతి చోటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు మన వెనకాల వాళ్ళు వస్తారు కదా, అట్లాగే చేస్తారు వీళ్ళు. సో దానికి విలువనివ్వడము, ఆ సేవకి సక్రమంగా అర్థం చేసుకోవడము, దానిని చట్టబద్ధం చేయడం ద్వారా మాత్రమే మనము నేరాన్ని తగ్గించగలుగుతాము, నేరాన్ని అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో జరిగే నేరాల సంఖ్యను తగ్గించగలుగుతాము. మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకి కొంచెం న్యాయ వ్యవస్థలన్నింటినీ కూడా దగ్గర చేయగలుగుతాం. ఇప్పుడు బాధిత మహిళలకు జిఆర్సీ సభ్యులు ఎవరో ఒకళ్ళు మద్దతుగా ఉంటారని చెప్తున్నారు. అది చట్టబద్ధమైనదేనా అసలు? అంటే చట్టం వేరే. చట్టం ఏంటి? బాల్య వివాహము అనేది ఉందనుకోండి, దాన్ని ఆపు చేయడానికి చట్టం ఉంది. చట్ట పరిధిలోనే వీళ్ళు కూడా యాక్ట్ చేస్తూ ఉంటారు. చట్టం ప్రకారం ఎవరు చేయాలి? చట్టం ప్రకారం ఎంఆర్ఓ ఇంజంక్షన్ ఆర్డర్ ఇస్తారు. ఆ తర్వాత అది తెలిసిన మనలాంటి వాళ్ళని కూడా దానికి హాజరవ్వకూడదు, పోలీసు కేసులు పెడతారు. తర్వాత దీన్ని కేసుని తీసుకెళ్ళి బాలల రక్షణ విభాగానికి అప్పచెప్తే దాన్ని కేసుని ఫాలో అప్ చేసి వాళ్ళకి శిక్షలు వేయిస్తారు. కానీ ఇంత చేసినా కానీ నిజానికి ఆ పెళ్ళిళ్ళు ఎలా ఆఫ్ చేయాలని నేర్పించింది కూడా ఆ సంఘాల ఆడవాళ్ళే పాతకాలంలో. ఇప్పుడు డిపార్ట్మెంట్లు అన్నీ అలవాటు చేసుకుని ఆఫ్ చేస్తాయి. కానీ అంతవరకు చేసి ఊరుకుంటున్నారే. పెళ్ళి ఒకసారి జరిగిందంటే చాలా ప్రమాదం. అది దానికి విడాకుల దాకా వెళ్ళడానికి మళ్ళీ 2 ఏళ్ళు పడుతుంది. కానీ చిన్నపిల్లకి పెళ్లి జరగకుండా ఉండాలంటే ఊర్లో అందరూ కలిసి అక్కడ నిలబడాలి. నువ్వు ఆఫ్ చేయమ్మా అని. దానికి చట్టం ఏమీ లేదు, మీరందరూ ఇలా నిలబడండి, ఆపు చేయండి అని చెప్పే క్లాజు ఏ చట్టంలో లేదు. అలాంటి క్లాజులు చట్టాల్లో లేవు. కానీ చట్టాలని అమలు చేయించుకునేటువంటి ఒక వ్యవస్థల్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో భాగంగా ఇది చట్టాన్ని చట్టంలాగా అండర్స్టాండ్ చేయడానికి, మన ప్రజలకి చైతన్యం కల్పించడానికి, తర్వాత అలాంటి బాధితులు, దానికి గురైన బాధితులకి అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి అవసరమైనటువంటి వ్యవస్థ ఇది. సో దీనికి పథకాలు ఉంటాయి.
కానీ కార్యక్రమాలు ఉంటాయి. కానీ చట్టం లోపల పరిధిలో పోలీస్ స్టేషన్, కోర్టు ఎలాగ ఉంటాయో అలా ఉండదు. కాకపోతే నేనేమంటున్నాను అంటే, ఇప్పుడు మనం మొదలుపెట్టాం జిఆర్సీని ఒక పకడ్బందీగా రన్ చేసి కొన్నాళ్ల పాటు దీన్ని తీసుకుని మనం సక్రమంగా లోటుపాట్లు సరిదిద్దుకుని మనం దీన్ని దీంట్లో భాగం చేస్తే బాగానే ఉంటుంది. చట్టంలో భాగం చేస్తే, చట్టాన్ని అమలు చేసే వ్యవస్థల్లో భాగం అది దాన్ని భాగం చేస్తే బాగుంటుంది. అందుకనే కాకపోతే ఇందుకు కొంత సమయం పడుతుంది. కానీ ఆ సమయానికి అవసరమైన డబ్బుని వెచ్చించాలి ప్రభుత్వాలు. ఇప్పుడు జిఆర్సీలు అమల్లోకి వచ్చినట్లేనా తెలంగాణలో? ఇప్పుడు గవర్నమెంట్ అయితే 553 మండలాల్లోనూ ఈ వ్యవస్థనంతా నడపాలి అని ఒక నిర్ణయం తీసుకుంది. సీతక్క గారు రాగానే ఎప్పుడో చెప్పారు. ఐ థింక్ పత్రికల వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మేము సోషల్ యాక్షన్ కమిటీలను అన్నింటినీ కూడా రివైవ్ చేస్తున్నాము అని చెప్పి చాలాసార్లు మాట్లాడారు ఆవిడ. అప్పటికి నేను చేరలేదు కానీ బట్ అప్పటికే మాట్లాడారు. నేను కూడా పత్రికల్లో చూసాను. 553 జిఆర్సీలో లేదా 553 మండలాల్లోనా? 553 మండలాల్లో మండలానికి ఒక జిఆర్సీ, మండలానికి ఒక జిఆర్సీ. ఆ మండలంలో ఉన్న జిఆర్సీ వ్యవస్థ రన్ కావడానికి ప్రతి చిన్న సన్నంలో గ్రామాల్లో ఒక జీపీపీ, ప్రతి గ్రామంలో ఒక మహిళా సంఘాలు, వాళ్ళందరూ కూడా తోడ్పాటు వాళ్ళ నాయకత్వంలోనే నడపాలి. సో ఇప్పుడు మహిళల మీద అత్యాచారం లేకపోతే నేరాలు అరికట్టడానికి లేకపోతే నియంత్రించడానికి ఈ 43 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు మద్దతుగా నిలబడతారని అనుకోవచ్చు. నిలబడతారు. ఓకే. వాళ్ళందరూ ఇక్కడికి చాలా సందర్భాల్లో వచ్చినప్పుడు జిల్లా సమాఖ్యల నాయకులు, తర్వాత 553 మండలాల నాయకులు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు కూడా వాళ్ళు తీర్మానాలు చేసుకున్నారు. వాళ్ళు తీర్మానం చేసుకుంటేనే కదా డబ్బులు వస్తాయి, లేకపోతే మనకెక్కడి నుంచి డబ్బులని చెప్పట్లేదు. వాళ్ళు చేసిన సహాయాన్ని ఇప్పటికే వాళ్ళు చాలా కొంచెం అన్ని చోట్ల మొదలు పెట్టారు అట్లా విరాళాన్ని ఇవ్వడం అనేది. ఇప్పుడు ఇదే వ్యవస్థ దేశమంతా కూడా అమల్లోకి వచ్చిందండి. దేశమంతా అమలు చేసే ప్రాసెస్ లో ఉన్నారు. అన్ని చోట్ల జిఆర్సీ అని అంటున్నారా? దానికి ఇంకేదైనా పేర్లు ఉన్నాయా? జెండర్ రిసోర్స్ సెంటర్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ జెండర్ రిసోర్స్ సెంటర్స్ పేరు NRLM అని ఉంటుంది, నేషనల్ లైవ్లీహుడ్ మిషన్. అది రూరల్ లైవ్లీహుడ్ మిషన్. దాంట్లో భాగంగా వాళ్ళు జిఆర్సీ అనే పెడతారు, దాన్నే రన్ చేస్తున్నారు. అఫిషియల్గా జిఆర్సీ అనే పెడతారు అన్ని చోట్ల కూడా. ఓకే. ఈ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ వ్యవస్థ ద్వారా అన్న మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలు, ఇటువంటి అత్యాచార రకరకాలన్నీ తగ్గాలని, అందుకు ఈ జేఆర్సీలు తోడ్పడాలని కోరుకుంటున్నాము. మీ సేవలు కూడా మరింత విస్తృతం కావాలని తెలంగాణ ఫెడరల్ తరఫున మేము కోరుకుంటున్నాం. జమున గారు నమస్తే. నమస్కారం అండి.